ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి డే 9 ఛాలెంజింగ్ వీడియో. శ్రావణంలో డే 9 ఛాలెంజింగ్ వీడియో. ఈరోజు ఏం వండుకున్నా ఏంది అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటా. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళినమాట. ఇప్పుడు 2 డేస్ తర్వాత ఆగస్టు 15 కదా, జెండా వందనం. సో మా చిన్న పాప డ్యాన్స్ చేస్తుందట. డ్యాన్స్ ప్రాక్టీస్ అవన్నీ చేస్తుంది. డ్యాన్స్ ప్రాక్టీస్కినే చేయమంటున్నారు. డ్రెస్సెస్ అయితే ఏం కొనులు లేదు, ఇంట్లో డ్రెస్లే సెలెక్ట్ చేస్తారట. సో వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడైతే నేను ఒక డ్రెస్ కుట్టుకుంటున్నా ఈ వీడియోలో. చూడండి, ఇది సారీ ఫ్రెండ్స్. ఇది మొత్తం చీర. ఈ చీరతోటి ఎందుకో డ్రెస్ కుట్టుకోవాలనిపించింది, కొత్త చీర. సో మంచిగా అనిపిస్తుందా, డ్రెస్ కుడితే ఎట్లుంటుందో తెలియదు. కాకపోతే డ్రెస్ అయితే కుడదాం అనుకుంటున్నా. ఈ మొత్తం రన్నింగ్ బ్లౌజ్ కూడా ఇట్లనే వచ్చింది. మొత్తం 6 మీటర్స్ ఉన్నది. సో ముగ్గురికి డ్రెస్సులు సెట్ చేద్దాం అని అనుకుంటున్నా. ఫస్ట్ అయితే నాకు కుట్టిన తర్వాత పిల్లలకు కుడతా. వీడియో మొత్తం చూడండి. కట్టింగ్ అయితే ఏం చూపించట్లేదు, కుట్టిన తర్వాత చూపిస్తా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయాం పదండి. చూసారు కదా, ఈరోజు బోడకాకరకాయలు తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. ఇవైతే రేర్గా దొరుకుతాయి కదా. సో మా ఆయననైతే ఎవరితోటో తెప్పించిండనమాట. ఇవి తింటే కూడా ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఇవైతే పొద్దున్నే ఉడకబెడుతుందన్నమాట. కాకపోతే మా అత్తమ్మ కూలికి వెళ్ళే వరకు కూరనైతే అందలేదు. పొద్దున్నే ఇది టీ పెట్టినా అన్నమాట. 7 గంటలకే కూలికి వెళ్తాయి కదా. సో అందుకని చెప్పి మళ్ళీ ఈరోజు మా మామయ్యకి అయితే రవ్వ వేసిన, అన్నం తింటలేడు అని చెప్పి మళ్ళీ కొంచెం వేసిన, ఇందులో మిగిలింది మళ్ళీ వాడేసిన. ఓదిక్కైతే డ్రెస్ అయితే కట్ చేస్తున్నా అన్నమాట. కటింగ్ చేయడం అయిపోయింది. కటింగ్ చేసిన తర్వాత అన్నం తిన్న ఫ్రెండ్స్. అన్నం తిన్నాక ఇప్పుడైతే డ్రెస్ స్టిచ్చింగ్ చేస్తున్నా. స్టిచ్చింగ్ చేసినాక ఎట్లుంటుంది అనేది చూపిస్తా, చూడండి. చూసారు కదా, ఫైనల్గా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ డ్రెస్ కుట్ట ముందుకు ఎట్లుంటుందో ఏందో అని చెప్పి మస్తు కంగారు పడ్డా. కుట్టిన తర్వాత చాలా అంటే చాలా గ్రాండ్గా మంచి అనిపించింది. నేను ఏదైనా సరే డ్రెస్ కుట్టుడితోటే వేసుకొని చూస్తాను అన్నమాట, ఎట్లుంటుంది అని చెప్పేసి. ఇది కూడా కుట్టినాక వేసుకొని చూసినా చాలా అంటే చాలా బాగా అనిపించింది. దీనికి ఒక గ్రాండ్ చున్నీ ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. సో గ్రాండ్ చున్నీ అయితే లేదు, తీసుకోవాలి అని అనుకుంటున్నా. తీసుకుంటా కూడా. ఈ గోల్డ్ కలర్ అంటే దేని మీదకి యూజ్ అవుతాయి కదా, అందుకని చెప్పి ఒక గ్రాండ్ చున్నీ తీసుకుంటే దేని మీదకైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బోడకాకరకాయ కూరను అయితే ఫైనల్గా వండినా, తినేసినాం. కొంచెం ఉంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను ఈ కూర వండడం దీంతో 2వ అన్నమాట. నాకు కూడా మంచిగా అనిపించింది. పిల్లలు కూడా లంచ్ బాక్స్లో పెట్టుకోవద్దు, తిన్నారు, మంచిగానే ఉందన్నారు. ఫస్ట్ అయితే వద్దు అన్నారు అన్నమాట. సో చూసారు కదా, ఫైనల్గా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. చాలా అంటే చాలా చిన్న వీడియో ఎక్కువ తీయలేదు. నిన్న చేసిన మొక్కజొన్న గారెలు కూడా ఉండే, ఇక అవి పొద్దున్న టిఫిన్ లెక్క చేసినాం అన్నమాట. చూసారు కదా, అన్నం కూడా చాలా మిగిలిందన్నమాట ఈరోజు. ఇది రవ్వ కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఇది మా మామయ్య తినలేదు, సో పాడేయడం జరిగింది. ఈవినింగ్ అయితే మళ్ళీ టీ పెట్టినా, పాలుగా పెట్టుకుంటున్నా. చూసారు కదా, ఫైనల్గా డ్రెస్ లుక్ అయితే ఇట్లుంది. ఒకసారి చూడండి. ఫైనల్గా మన అసలు కిందనైతే ఓవర్లాక్ చేయలేదు ఫ్రెండ్స్. ఓవర్లాక్ చేసినాక ఇక మంచిగా కనిపెడుతుంది అన్నమాట. అయితే 3 డ్రెస్సెస్ కుడతానని చెప్పినా కదా, 3 డ్రెస్సులు ఒక్కసారి అయిపోయినాక 3 డ్రెస్సులు ఒకసారి ఓవర్లాక్ చేద్దామని చెప్పి చేయలేదన్నమాట. రేపటి నుండి ఇంకా 2 డ్రెస్సులు కూడా కుడతా. ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డ్రెస్ ఎట్లుందో వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.